కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను నరగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. చాలండి, హల్లెలూయా. చూడండి, పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, హల్లెలూయా, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. హల్లెలూయా. పౌలుకి ఎక్కువ ప్రత్యక్షతలు ఉండేయంట. ప్రత్యక్షత అంటే దేవుడు మర్మాలను బయలుపరుస్తూ ఉంటాడు. మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి మర్మాలు బయలుపరుస్తూ ఉంటాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఎక్కువ ప్రత్యక్షతలు, ఎక్కువ మర్మాలు బయలుపరిచేవాడంట పౌలుకి. కాబట్టి దేవుడు తనని హెచ్చిపోకుండా, గర్వించకుండా, చాలామంది గర్విస్తూ ఉంటారు దేవుడిచ్చే ప్రత్యక్షతలు బట్టి. ఆ గర్వం ద్వారా పడిపోకుండా చాలా గర్వాలు ప్రదర్శిస్తూ ఉంటారు. మీకు మొన్న ఎప్పుడు హృదయ గర్వాలు, స్తుతి కూడిక రోజు హృదయ గర్వాల గురించి చెప్పారు. చాలా గర్వాలు ఉంటాయి, డబ్బును బట్టి, మనుషులు బట్టి, వాళ్ళ అందాలను బట్టి. పాటలు పాడేవారు కూడా గర్విస్తారు. పాటలు పాడే వాళ్ళ దగ్గర ఎక్కువ ఈవిల్స్కి పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే గర్విస్తారు, వాళ్ళు బాగా పాడుతున్నారు, బాగా మ్యూజిక్, బాగా వాక్యం చెప్తే. స్వస్థపరచుట యందు కూడా గర్విస్తారు. దేవుడు నన్ను స్వస్థపరచాడు, నేను పెద్ద గొప్పదాన్ని అని చెప్పుకుంటా. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి గర్విస్తూ ఉంటారు, ప్రత్యక్షతలు బట్టి గర్విస్తారు. ఆ గర్వించి పడిపోకుండా దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఏంటి అనేది తెలియదు. రోగం అంటారు కొంతమంది, ఏ ముళ్ళో మరి సరిగ్గా తెలియదు, స్పష్టంగానే తెలియదు. చాలామంది ఒక చరిత్ర ప్రకారం ఆయనకు ఒక రోగం ఏదో పెట్టారు అని చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఆ రోగాన్ని తీసేయమని ఎన్నోసార్లు ప్రార్థన చేసేవాడంట పౌలు. అలా చేసినప్పుడు దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలు. ఇంకోటి ఏం చెప్పాడు? నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పాడంట. హల్లెలూయా. నా కృప నీకు చాలు. నా శక్తి, నీ బలహీనత ఉంది కదా, ఈ రోగం అనే బలహీనత, లేదా నీ ముళ్ళు, ఏ ముళ్ళు అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, దాని యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. ఒక దైవజనుడు ఇది చదివి ఆలోచిస్తూ ఉన్నాడంట, ఏంటి దీని అర్థము? నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని అన్నాడు కదా దేవుడు. ఏంటి దీని అర్థం అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడంటే ఏంటంటే, నీ ఒక నావా అనుకో. ఏమనుకోమన్నాడు? నీ ఒక పడవ అనుకో. ఇప్పుడు ఈ పడవ మినిమం 5 అడుగుల లోతు నీరుంటే చాలు స్టార్టింగ్ బయలుదేరడం, అనే కదా కదలాలంటే. ఈ 5 అడుగుల నీరు ఇదిగో ఇక్కడ దాకా ఉంది అనుకోండి. ఇలా బయలుదేరుతున్న పడవ, ఒక పెద్ద రాయి ఎంత ఎత్తుంది, పడవేమో ఇంతే ఉంది, ఇది ఎంత ఎత్తుంది. ఇప్పుడు ఈ పడవకి రాయి అడ్డొచ్చింది, ఈ బండ
ఇప్పుడు ఈ బండ తీసివేయగలడా దేవుడు? తీసేయాలంటే తీసివేయగలడు కదా. అయితే దేవుడు అడిగాడంట, ఈ బండ తీసేయినా లేకపోతే ఈ బండకు మించి ఒక 5 అడుగులు నీరు పెంచడం, ఏది బెటర్? 5 అడుగులు నీరు పెంచడమే బెటర్ కదా. రావచ్చు, కూర్చో, త్వరగా అటు ఇటు తిరగకూడదు, కూర్చో. హల్లెలూయా. ఇప్పుడు ఇది బండ ఇక్కడ దాకా ఎత్తుంది, పడవింతే ఉంది, ఈ హైట్లో వెళ్తుంది, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ బండ తీసేయడం బెటరా, నీరు పెంచడం బెటర్? ఎంత ఎత్తు నీరు పెంచితే ఇప్పుడు ఈ బండ అట్టు ఉండదుగా, పడవింత ఎత్తు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఈజీగా వెళ్ళిపోతుంది. అవునా కదా? అవునా? బలహీనత తీసేసి ఊరుకుంటే బెటరా, శక్తి అత్యధికంగా పెట్టడం బెటరా? అది దేవుడు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు అంటే ఆయన శక్తి అధికము చేస్తాడు. మనం ఏం చేస్తాం? ఆ బలహీనత మీదే ఎలాడతాం, అదే తీసే, అదే తీసే, అదే తీసే, అరే దానికి మించేస్తానంటే కాదు, అదే తీసే, అదే తీసే అని గోల్ పెడతాం. అవునా కదా? గ్రహింపు ఉంటే మనం ఈజీగా సంతోషిస్తాం బలహీనత మీద. అందుకే గ్రహింపు ఉంది కాబట్టి పౌలు, అబ్బా అలా అయితే నీ కృప అత్యధికముగా ఉంటే నాకు అనేక బలహీనతలు పెట్టి చాలు, దాన్ని బట్టి ఆనందిస్తాను అట్లా. హల్లెలూయా. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పనా? నాకు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, పెళ్ళైన కొత్తలు. ఈయన సంపాదించే రకం కాదు, తెచ్చే రకం, బలహీనుడని అని చెప్పుకుంటాడు. దేవుడి వైపు తిరగడం, దేవుళ్ళో ఉండడం ఏది ఉండదు. నేనేమో ప్రభువా మరి డబ్బులు తేలేడు, నేను వెళ్దామంటే నాకు డోర్స్ మూసిపోయి. ఇక్కడ అంట ఇంగ్లీష్ మీడియం అనే సర్టిఫికేట్ తేవాలంట. నేను తెలుగు మీడియం చదివి వచ్చానాయే, నేను డిఎస్సి, నేను బీఈడీ చేశాను. బీఈడీ కాదు, అవి ముఖ్యం కాదు. అంటే దేవుడు డోర్స్ మూసేయడం అంటే ఇలా ఉంటుందా అనిపించింది నాకు. ఓపెన్ అవట్లే, ఆర్థిక సమస్యలు. ఇక ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మరి నేను బాగా ప్రార్థన చేస్తాను, శక్తి వంచన లేకుండా చేస్తాను, యథార్థత కలిగి ఉంటాను, వాక్యము చదువుతాను, నువ్వు చెప్పింది చేస్తాను, నీ కాళ్ళు అట్టుకొని వదలను, దయచేసి నాకు డిఎస్సి ఇచ్చే, నేను కాకినాడ సైడ్ పోతాను, ఇల్లు సంపాదించుకుంటాను, ఎక్కువ పరిచయకు డబ్బులు ఇస్తాను, పరిచయలో ఉంటాను, దేవుని సేవలో కూడా ఉంటాను. ఎందుకంటే రాకడ వచ్చేసరికి సేవలో ఉంటే కృపుండి వెళ్ళిపోతాను పరలోక రాజ్యం, మళ్ళీ అంత తొట్టిల్లిపోతాను. హల్లెలూయా. సేవలో ఉంటే భాగ్యం ఉంటుంది, వాటి పాలు పంపులు కలిగి ఉంటాను. జాబ్ ఇచ్చేయి, జాబ్ ఇచ్చేయి, జాబ్ ఇచ్చేయి. ఇక్కడ ఏంటి, జాబ్ రావట్లేదు, డిఎస్సి వచ్చేస్తే మా సైడ్ పోవచ్చు. అవునా కదా? దేన్ని కోరుతున్నాను? రావట్లేదు, ఆ జాబ్ ఇచ్చేయి అంటున్నాను, ఆ జాబ్ రావట్లేదు. దేవుడు అంటున్నాడు, జాబ్ కావాలా, నేను పోషించాను. హల్లెలూయా. నాకు జాబ్ వస్తే ఆ జీతమే ప్రతి నెల ఉంటుంది. ఈ నెలలో మీకు 50,000 ఖర్చులు ఉన్నాయండి, మీకు జీతం 30,000, పెరిగిపోతాయి 50,000. ఆ 30,000లోనే మీరు ఖర్చు పెట్టుకోవాలి, లేదా అప్పు చేసుకోవాలి. కానీ మన యేసయ్య అలా కాదు, నీకు ఈ నెలలో 10,000 అయితే 10,000 ఇస్తాడు, నెక్స్ట్ మంత్ 50,000 అయితే 50,000 ఇస్తాడు. ఈ ఫెసిలిటీ ఇంకా బాగుందిగా. హల్లెలూయా. వింటున్నారా? కానీ మనం ఏమంటాం, ఆ 30,000 జాబే కావాలి, అది ఎందుకు ఇవ్వట్లేదు, నాకు ఎందుకు రావట్లేదు? దేవుడు అన్నాడు, నేను పోషించొచ్చా? నేనంట, ప్రభువా నాకు డిఎస్సి జాబ్ ఇచ్చాయ్యా, నీకు జాబ్ ఇచ్చాయ్యా, నేను పడలేను, ప్రతి నెల టెన్షన్ పడలేను, ఇతను తెస్తాడో లేదు, ఇతని వేస నాకు నమ్మకం లేదు. పెళ్ళవ ముందు ఇంట్లో ఆర్థిక ఇబ్బంది, ఇక్కడికి వచ్చి మరీ డౌట్. అప్పుడు కొంచెం కాదు కొంచెం వల్ల మా నాన్న చూసుకుంటాడని ఉండేది. ఇక్కడ ఈ క్యాండిడేట్ అసలు వేస్ట్. అంత టెన్షన్ పడిపోయిందని తెలుసా? బియ్యాన్ని సంచెట్టుకుని వెళ్ళిపోతాము, ఇదేంటి ఇలా ఉన్నాడు అంటే. మనకు దేవుడు చెప్పేది మనుషుల మీద ఆనుకోకూడదు. నాకు చెప్పేది మనుషులు కాళ్ళు పట్టుకోవాలని చెప్పేవాడు, వాళ్ళ కుటుంబస్తులు దేహీని పట్టుకోవాలని. అరే ప్రభువా ఇది ఎలాగో అటే వెళ్ళిపోతున్నాడు, కానీ నేను అలా కాదు, చెప్పు ప్రభు అంటే దేవుడు అన్నాడు,
దేనికి నీ బాధ? దేనికి కావాలి? తిండి, పోషణ సమస్తమే కదా, నేను చూసుకుంటా. హల్లెలూయా. నేను చూసుకుంటా అని చెప్పాడు. అది ఆ జాబ్ ఇచ్చేయడం కాదు, నేను చూసుకుంటా, నేను పోషించుకుంటా. నిజంగా జాబ్ ఇస్తే ఇవన్నీ వచ్చాయా? హల్లెలూయా. రావు. నా బలహీనత యందు దేవుడి శక్తి చూస్తున్నాను నేను. అందుకే దావీదు అంటాడు, నీ బలము నీ ప్రభావము చూడాలని. ఆయన బలము చూడాలి, ఆయన ప్రభావం చూడాలి. మనం ఎంతసేపు కూడా అనుకుంటాము నేనే చేసేయాలి, నేనే చేసేయాలంటే దొర్లు ఎంతకాలం దొర్లుతావు? దేవుని శక్తి చూడలేవు. నేను చెయ్యాలి, నేను సంపాదించాలి, నేను పోషించాలి, నేనే అప్పులు తీర్చాలి, ఈ రోగం గురించి నేనే ప్లాన్ చేయాలి, నేనే మనుషులతో ప్లాన్ చేయను, నేనేం చెయ్యాలి, నేను ఎలా చెయ్యాలి అన్నంతసేపు దేవుని శక్తి నువ్వు చూడలేవు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నేను ఎలా చెయ్యాలి, నేనేం చెయ్యాలి అన్నంతసేపు జరగదు. దేవుడికి అప్పగించుకున్నప్పుడే జరుగుతుంది. మనం బలహీనులుగా కనపడుతుంటాం. అరే మన ఎదురుగుండా వాళ్ళు నయ్యం, చక్కగా జాబులు చేసేసుకుంటున్నారు, చక్కగా సంపాదించేసుకుంటున్నారు, మనకి ఎక్కడికి వెళ్ళినా ఏది జరగట్లేదు. అవునా కదా? అది ఇస్తే నేను ఇలా బాగుపడిపోతాను, ఇది ఇస్తే చాలు, అదొక్కటి ఇస్తే చాలు ప్రభా, ఇక నేను వెనక్కి తిరిగి చూడండి, ఇంకోటి అడగను నిన్ను. ఆయనేమో అన్నిటికీ ఆయన మీద ఆధారపడమంటే మనం ఏం ఫెసిలిటీస్ ఇస్తుంటాం ఆయనకి? ఈ ఒక్కటి చేయి చాలు, ఇంకోటి అడగను నేను, ఇదొక్కటే ఇంకోటి అడగను నేను. అంత గొప్ప సాయం ఇది. ఈ సాయం చేస్తే ఇంకా అడగను అంటాం. ఎందుకు అడగవు? నెక్స్ట్ ఇంకోటి రెడీగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నేను ఎలా చెయ్యాలి, దీన్ని నేనేం చెయ్యాలి అని ఆలోచన చేసి, ఆలోచన కూడా దేవుడి దగ్గర పెట్టి, మరి ప్రభా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నువ్వు నాతో ఉంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నీకు కొంచెం కాను వాడేస్తాను, నా మార్గాలు సరళపరిచాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వెప్పుడు బలహీనుడవో, నువ్వెప్పుడు చేతగాని వాడు అవుతావో అప్పుడు నేను కదలడం చూస్తాను. ఒక ఆవిడ అంటుంది, అప్పులు తీర్చేయాలి ప్రభువా, నాకు కొన్ని లక్షల దాకా అప్పులు ఉన్నాయండి, కొన్ని లక్షలు అప్పు తీరే, కొన్ని లక్షలు ఉన్నాయి, ఒక 2 సంవత్సరాలు పనిచేస్తే దేవుడు తీరిపోతాయి చాలు అండి. నేను అన్నాను, ఏమండి దేవుడు చెప్పిన దానికి లోబడండి, అప్పులు తీర్చవలసిన పనే ఉండదండి. ఏమో తీర్చకుండా ఆయనే తీర్చేస్తాడు, వద్దంటారేమో. దేవుడు మిరాకిల్ చేయడా? చేస్తాడు. రీసెంట్గా ఎవరో జోసెఫ్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన రోడీ షీటర్ అంట. మరి ఆయనకి కేసు ఫైల్ అయిపోయింది. మరి ఆయన ప్రతి వారం వచ్చి సంతకం పెట్టాలంటే వెళ్ళి 2 కేసులు ఉంటాయి. ఎన్నాళ్ళ నుంచో పెడుతుందంటే, అయ్యా ఆ కేసు కొట్టేయాలంటే ఏం చేయాలంటే 3 లక్షలు తెచ్చుకోమన్నారు. 3 లక్షల 300 రూపాయలు ఉండడం కష్టం వాళ్ళ ఇంట్లో. అర్థమవుతుందా? 3000 తెచ్చుకోవడం కష్టం కట్టడానికి. అలాంటిది 3 లక్షలు అంటే ఎక్కడ తెచ్చేవారు కదా. ఇక చేసేదేం లేదు, దిక్కు లేదు, వదిలేశారు. ఇక దేవుడి మీద ఆనుకున్నాడంట, నలుగుతున్నాడు ఆ విషయమే. తను ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఆ రోజు అడిగాడు, అమ్మ ప్రార్థన చెయ్యండి అమ్మ, ఆ కేసు మరి అయితే డబ్బులైతే నేను ఇచ్చుకోలేను, ప్రార్థన చెయ్యండి అంటే, సరే ప్రేయర్ చేసాం. ప్రేయర్ చేసాక ఆ మధ్యాహ్నమే చెప్తున్నాడు, అమ్మ కేసు కొట్టేశారండి, రూపాయి తీసుకోకుండా కేసు కొట్టేశారండి. 3 లక్షలు ఎక్కడ? అవునే కదా. అది మనమైతే ఈ 3 లక్షలు ఎలా తెచ్చుకోవాలి, ఏం చెయ్యాలి, ప్లానింగ్స్. మనం బలహీనలు మనం ఒప్పుకోం. ఆ బలహీనత తెచ్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బలహీనతను దేవుడు తన బలంతో కార్యం చేయలేవు. మనమే ప్రయాసపడతాం. నువ్వు ప్రయాసపడుతున్నంతసేపు దేవుడు అలాగే చూస్తాడు. నువ్వు ఎంతసేపు పడవు. ఎప్పుడైతే మోకాళ్ళు వేసి నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తావో అప్పుడే వదులుతాడు. అంతవరకు అలా చూస్తూ ఉంటాడు. నువ్వు అలసిపోయి వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. అర్థమవుతుందా మీకు?
హల్లెలూయా. ఆయన వెంటనే 3 లక్షలు కూడా రూపాయి ఇవ్వకుండా కేసు కొట్టించేస్తాడు. ఈరోజు నీ జీవితంలో నా వల్ల కాదు ప్రభు అని చేతులు ఎత్తేస్తే అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. కానీ అద్భుతం చేయనివ్వకుండా నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ఉన్నావు. అర్థమవుతుందా? పోరాడుతూనే ఉన్నావు. నీ అప్పుల కోసం పోరాడుతున్నావు, నీ రోగం కోసం పోరాడుతున్నావు, నీ సమస్య కోసం పోరాడుతూ ఉన్నావు. అన్నిటి కోసం పోరాడమే, నీ ప్రయత్నాలు నువ్వు చేయడమే. చేసినంతసేపు దేవుడు కదలడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. బలహీనమైనప్పుడు, నా వల్ల కాదన్నప్పుడు, దేవుడి వైపు చూసినప్పుడే దేవుడు బలంగా కదులుతాడు. హల్లెలూయా. నాకెప్పుడు కూడా ఏదో ముళ్ళు ఉంటుంది, నిత్యం ఉంటుంది ముళ్ళు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉంటారు, వాడు కాకపోతే ఇంకోటి ఉంటుంది. అర్థమవుతుందా? నాకు అర్థమైపోదు. ఇది తీసే ముళ్ళు అంటే ఇంకొకరికి రెడీ, ఇంకో దాంట్లో రెడీగా కూర్చుంటుంది. అది నేను ఉన్నా అనుకుంటా, ఎక్కడో చోట ఏదో ముళ్ళు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ముళ్ళు తీసేస్తాడేమో అని ఫస్ట్లో చూసేదాన్ని. తీసేవాడు కాదు, ఆ ముళ్ళు అలాగే ఉండేది. కానీ ఇందాక చెప్పానే, రాయి అడ్డుగా ఉంటే నీటి మట్టం పెంచి పైనుంచి వెళ్ళింది. అలా నన్ను పెంచుకుంటూ తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరైతే నాకు ముళ్ళై కూర్చున్నారో ఆ ముళ్ళు అడ్డుగా ఉంటే ఆ ముళ్ళని దాటి పైనుంచి తీసుకెళ్ళిపోతున్నాడు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఇంకో ప్లేస్ నుంచి ఇంకా ఉన్నత స్థితి. అర్థమవుతుందా? కాలేజీలో నా సిచ్యువేషన్ చూసే ఉంటా, నాకు ఎంత డిస్టర్బ్, ఎంత ముళ్ళయిందో. కానీ దేవుడు ఏం చేశాడు? ఉన్నత ప్లేస్ తీసుకెళ్ళాడు, పెట్టేశాడు. హల్లెలూయా. ఆ రాయి కన్నా ఉన్నతంగా నీటి మట్టం పెంచినట్లుగా నన్ను ఎత్తు తీసుకెళ్ళిపోయాడు. అర్థమవుతుందా లేదా? మనం అంటాం అది ఎందుకు తీసేయలేదు, అది ఎందుకు తీసేయలేదు అని దూరంగా చూసుకుంటూ వచ్చినాం. పెట్టేనా లేదా? హల్లెలూయా. తీసేయని అడగడం కాదు, దేవుని చేతులకు అప్పగించు. ఆ ముళ్ళు ఉంటేనే కానీ పౌలు పడిపోయే అవకాశం ఉంది. నీకు ఈ పరిస్థితి ఉంటేనే కానీ నువ్వు ఆయన దగ్గరికి రావు. ఇంకా తీయలేదు, నేనేం ప్రయత్నం చెయ్యాలి, నీ ప్రయత్నాలు నువ్వు చేయడానికి కాదు. దేవుడు ఆ పరిస్థితిని బట్టి నిన్ను ఇక్కడికి నడిపించాడు. నువ్వేం చెయ్యాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి. అర్థమవుతుందా మీకు? ఎన్నోసార్లు నాకు చాలా టైఫాయిడ్ వచ్చేసి చాలా నీరసపడిపోయేదాన్ని. కానీ వాక్యానికి చెప్పడానికి వచ్చేటప్పుడు మాత్రం దేవుడు బలపరిచి తీసుకొచ్చాడు. నేనైతే వచ్చి చెప్పలేను, కానీ పరిశుద్ధాత్మ శక్తి నిలబెట్టి కూర్చొని మరి వాక్యం చెప్పేదా, ఆయనే వాడుకునేవాడు. మనం చిన్న నీరసం వస్తే ఆ నీరసానికి బలం చేకూరుస్తూ మనం పడిపోతూ ఉంటాం. కాదు, దాన్ని ఎదిరించినప్పుడు దేవుడు తన బలమును ధరింపచేసి నిలబెడతాడు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ పరిస్థితి నా వల్ల కాదు, నేను దాటుకొని రాలేను. నువ్వు దాటుకొని రాలేవు, నువ్వు బలహీనురాలివే. కానీ నీలో ఒక బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుడు కదిలేస్తాడు. ఆ బలవంతుడికి అప్పు చెప్పుకోవడం నేర్చుకో. అయ్యా, నేను బలహీనురాలిని, నా వల్ల కాదు, ఇది చేయడం నా వల్ల కాదు, ఇది మాట్లాడడం నా వల్ల కాదు, ఈ ప్రకారం జీవించడం నా వల్ల కాదు, నీ చేతులకు అప్పగిస్తున్నాను అని ఆయనకు అప్పగించి ఆయన వైపు చూసినప్పుడు ఏది నువ్వు చేయలేకపోతున్నావో దానిలో అద్భుతం చేసుకుంటా దేవుడు తీసుకెళ్తాడు. మీకు అర్థమవుతుంది? హల్లెలూయా. మనం చేసే పని ఇప్పుడు కూడా ఏం చేస్తుంటా అంటే, మనకి కొన్ని సమస్యలు అనుమతించబడుతున్నప్పుడు ఆ సమస్యల వైపే చూస్తూ కూర్చుంటాం. వాటిని జయించాలని పోరాడుతూ ఉంటాం మనం, కానీ జయించలేకపోతూ ఉంటాం. ఆ సమస్యల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒక పక్క మనమే ప్రయాసపడుతూ ఉంటాం. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని మనదే ప్రయాస. అప్పుడు దేవుని శక్తి కదలదు. దేవుని శక్తి ఎప్పుడు కదులుతుంది అంటే,
మనం పూర్తిగా బలహీనమని దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఏ పరిస్థితి నిన్నేం చేయదు. నేను బీఈడీ చదివింది నేను కష్టపడి జాబ్ చేసుకోవాలని, కానీ దేవుడు అంటున్నాడు నేను పోషించనా అని అడిగాడు. ఆయనే పోషిస్తున్నాడు. నేను మందిరం విషయంలో చాలా నలిగిపోయేదాన్ని. చాలామంది వచ్చి ఫ్రీగా ప్రార్థన చేసుకోవడానికి, ఫ్రీగా ఆరాధన చేసుకోవడానికి, ఫ్రీగా ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకోవడానికి ఏం ఉండేది కాదు. సేవా పిలుపు వచ్చినప్పుడు కూడా ఏడ్చేసేదాన్ని. ప్రభువా నేనేం క్రైస్తవురాలని కాదు, పుట్టు క్రైస్తవురాలని కాదు అని చెప్పేదాన్ని. నేను ఒక అన్యురాల్ని, నాకెవరూ లేరు, వీళ్ళకి దేవుడే తెలియదు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు నాకు మీ తల్లిదండ్రులు, నేను ఎక్కడున్నాను. కానీ ఆకుండా పరిచర్య మాత్రం చేసేసేదాన్ని. కానీ పరిచర్య అంటే మందిరం ఉండాలి, జెంట్స్ ఉండాలి, నా భర్త సపోర్ట్ చేయాలి, జెంట్స్ వస్తే నా భర్త వెళ్ళి చెప్పాలి, మరి నా భర్తను సిద్ధపరచుకోవాలి. తను వినే రకం కాదు. కాళ్ళ దగ్గరికి అన్నీ తెచ్చినా సరే సమస్య లేదు, వచ్చిన ఆత్మలు చెదరగొట్టేసి నా కల్లో చూపించాడు. గుడ్లు చక్కగా చెదకొడుతున్నాడండి, తీసుకెళ్ళి నాశనం చేయడమే. మరి పాటలు పాడేవాళ్ళు లేరు, నేనే పాడుకోవాలి, నేనే సువార్త చెప్పుకోవాలి, నేనే అన్నీ చేసుకోవాలి. వంట చేసుకోవాలంటే ముందు రాత్రి వంట చేసేసుకునేదాన్ని. ఆ గదిలో ఎంత నలిగిదాన్నో. ప్రభా ఏంటి ప్రభా నన్ను ఎందుకు పిలిచావు? ఎవరూ సపోర్ట్ లేరు. మనుషుల సపోర్ట్తో ఉన్న ప్లేస్లో నేనుండనని దేవుడు మాట్లాడాడు. నీలో ఒక్కొక్కని 1000 మందిగా చేస్తానని దేవుడు మాట్లాడాడు. నా ఆలోచనతో నేను అతన్ని సిద్ధపరిచాలనుకుంటున్నాను, కానీ ఈ ఎల్షద్ద మినిస్ట్రీకి ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నాను. నేను ఊహిస్తున్నానా, ఇదిగో నాకు నచ్చిన వాళ్ళు ఇలా పెట్టేద్దాం, నాకు నచ్చిన వాళ్ళు ఇలా పెట్టేద్దాం అనే కదా. ఒక చర్చి చూశాను, అందరూ వాళ్ళ బంధువులే, వాళ్ళకి ఎవరు బెనిఫిట్గా ఉన్నారో ఆ రోజు నేను నిలబెట్టేసి ఆయా ప్లేసుల్లో నడిపించేసేవాడు. దేవుడు అన్నాడు ఆలోచన జరగట్లేదు అక్కడ. ఎవరి ఆలోచన జరుగుతుంది? మనుషుల ఆలోచన జరుగుతుంది, కానీ నా ఆలోచన జరగాలి. ఏ ప్లేస్లో ఎవరిని నియమించాలో ఆయన పిలుపు మట్టికి ఎవరున్నారో అని తోడుకొని వస్తున్నాడు దేవుడు. నేను డిసైడ్ చేయడానికి లేదు ఈ ప్లేస్లో వీళ్ళు, ఈ ప్లేస్లో వీళ్ళని. దేవుడే నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మీకు వచ్చే దర్శనాలేంటి, మీ పిలుపేంటి, నాకు వచ్చే దర్శనాలేంటి, నాకేం చూపిస్తున్నాడు దాన్ని బట్టి నిలబెట్టడం తప్ప నా బంధువులో, నాకు నచ్చినలో, నా ఊళ్ళో అన్నది లేదు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించడమే. పరిశుద్ధాత్మ దేవుడు సౌలు నియమించాడు. లోబడినప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు? దావీదుని. ఇక్కడ అక్కడ ఏమైనా సంబంధం ఉందా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు. నేను ఎప్పుడో ప్రార్థన చేసేదాన్ని. ఇన్స్ట్రుమెంట్స్, పాటలు పాడేవాళ్ళు, పాటలు సిద్ధపరుస్తున్నాడు, పాడేవాళ్ళు ఇస్తున్నాడు, రాసేవాళ్ళు వస్తున్నాడు. ఇంక ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో ఇంకా కదలలే. ఇక మందిరం విషయంలో పోరాడేదాన్ని. ప్రభా ఏంటి ఎక్కడ అనే కదా. కొంతమంది చూస్తే మరి ఒకళ్ళు వచ్చి స్థలం ఇచ్చేసి అని పిలిచంటే అబ్బా అనుకునేదాన్ని. మనకి ఎవడిస్తాడు? హల్లెలూయా. మరి రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళకి బట్టి తెలిసి రాస్తారు కొంతమంది. ఇక అయ్యి విన్నప్పుడు అలా ఇలా అలా. ఇక మా వారు చెప్పారేమని తెలుసా, ₹1,00,00,000 వస్తాయి. మన స్థలాలు ఏలూరులో వేరొకరు ఆక్రమించి కోర్టులో కేసేసారు. ప్రార్థన చేయి బాగా, ₹1,00,00,000 వస్తాయి. ఏమనుకుంటా, కిందిల్లు పైన మందిరం. ఊహ ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. ఇక ప్రార్థన మొదలెట్టేదాన్ని. మరి ₹1,00,00,000 వస్తాయి. అవును, డబ్బులు ఓ పని చేస్తాను, వస్తువులు ఉన్నాయిగా, ₹1,00,000 తాకట్టు పెట్టేస్తాను. మా వాడు నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇప్పుడు వేసేయి, వచ్చాక డబ్బులు ఇచ్చేస్తాను. మా వాడు ఇచ్చేస్తాడంట. అవును, అయితే తాకట్టు పెట్టేసి ₹1,00,000 లాయర్కి ఇచ్చేసేవాడు. వాయిదా నెలకో 2 నెలకో పడేది. 4,000 అంట. ఎందుకు అంటే కూడా వాళ్ళు ఇద్దరు తీసుకొని వెళ్ళేవాడు. వాళ్ళు నడిచి రారు, ట్రైన్లో బస్సులో రారు, ట్రైన్లో రారు, కారు పెట్టాలంట వాళ్ళకి తీసుకెళ్ళి ఏలూరులో డబ్బులు తిండి బాగా పెట్టాలంట, బిర్యానీలు. 4,000 ఇందులో తెలుసా మీకు? చూసి విసిగిపోయేదాన్ని.
అద్దెలకు ఉంది. చాలా బాధపడి ఓసారి ఏడ్చి ఎప్పుడు వస్తుందా అసలు అది ఒక పక్క దానికి 4 లక్షలు, 1,00,000 రూపాయలకి అప్పు మేమే తీర్చుకో, ఈయన ఇందులోయే వచ్చేదేం కనబడేది కాదు. నేను తీసుకొచ్చి ప్రేయర్ చేసి అరిసిపోయి పెట్టడం, ఈయన స్వాహా చేయడం అండి. కానుక నేను అడిగేదాన్ని, కానుక వేసుకోవడానికి ఎంత కావాలి, ఓకే అర్థమైంది. జాయిస్ మేరీ గారు ధనాగారం అంతా వాళ్ళ హస్బెండే చూసుకునేవాడు అంట అని చెప్పేవాడు. హల్లెలూయా. మొత్తం నేనేం పట్టించుకునేదాన్ని కాదు, ఆ 1,00,00,000 రూపాయలు వస్తాయేమో అని. హల్లెలూయా. 1,00,00,000 ఉన్నది పట్టుకుపోయాడు. హల్లెలూయా. మళ్ళీ అందరూ నా కుడికి తినేస్తుందంటే ఎలా తింటున్నా నాకు అర్థం అవ్వలేదు. మీకు అర్థమవుతుందా? అలాంటిది నేను ఆ రోజు గొడవ పెట్టుకున్నాను. 1,00,00,000 రూపాయలు అన్నావు, ఏది ఎప్పుడు మందిరం శ్రమ వచ్చేస్తుంది, ప్రేయర్ ఏమో చెయ్యొద్దండాలా, ఇవి వ్యతిరేకతలు. చాలా బాధపడిపోయి ఒక రోజు వేదనతో అడిగితే గొడవ పెట్టేసుకున్నాను నా మీద రివర్స్లో. అప్పుడు సీతన్పేటలో ఉన్నప్పుడు కాలనీ రూమ్లోకి ఒక్కదాన్ని వెళ్ళిపోయాను. బండి మీద వెళ్ళి మోకాళ్ళు వేసి ఏడుస్తూ ప్రార్థన చేసుకొని, నేను రోజుకి చదువుకునే వాక్యం తీసుకొని ఇలా అక్కడ ఎక్కడ దాకా టిక్కుందో చూసుకొని అక్కడి నుంచి చదువుతుంటే అక్కడ వచ్చింది ఏంటంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు ఇద్దరిద్దరిగా పరిచర్యకి పంపినప్పుడు సంచినైనను జాలినైనను తీసుకెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ పాయింట్ దగ్గర ఆగిపోయి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ భర్తది నాకు కావాలా, మీది అనేది నాకు పరిచర్లో కావాలా, నా మందిరం నేను కట్టలేనా అని దేవుడు మాట్లాడాడు. నా మందిరానికి ఆడ పెట్టుబడి ఎందుకు? ఒక కొండ మీద ఏదో స్థలం, ఒక చోట స్థలం కొన్నాడు. ఏ సంఘస్థులు కొంతమంది వేసినాయి. ఆ స్థలం అయితే పట్టిపోయాడు. దానికోసం లాయర్ దగ్గర అడిగాం. అడిగితే ఏమన్నాడో తెలుసా దేవుడు? నేను కావాలంటే నేను ఇప్పించలేనా, అది నాకు వద్దు అనుకున్నాం. ముందు మనం స్వీకరించబడ్డాకే మన అర్పణ స్వీకరించబడతాం, మనం ఇచ్చేది ఏదన్నా స్వీకరించబడతాం. అసలు ముందు అతన్నే యాక్సెప్ట్ చేయలేదు దేవుడు, ఇంకా అతను ఇచ్చేది ఎవరికి కావాలి? సేమ్ ఆ టైంలో ఎవరెవరైతే కానుకలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా, ఆ కొద్దిమంది కూడా అన్యజనుల్లో కలిసిపోయారు. అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ అర్పణే అందులో ఉంది. అది కూడా దేవుడు తృణీకరించానని దేవుడు మాట్లాడాడు. కొంతమంది ఇచ్చిన వాటిలో సగం కారులో పెట్టుబడి పెట్టాను, అది కారు పరిచర్యగా వాడబడుతుంది. ఒక వ్యక్తి పెట్టింది అయితే అందులోకి వెళ్ళింది ఏమో. యాక్సెప్ట్ చేయట్లేదు దేవుడు, నాకొద్దు అని దేవుడు మాట్లాడాడు. నేను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాడు వెళ్ళగలిగాడు. యాక్సెప్ట్ చేస్తే దేవుడు వెనక్కి తీసుకుంటారా? మీకు అర్థమవుతుందా? కాబట్టి మనుషులు పెట్టేది నాకు, నేను ఎవరిని అంగీకరిస్తున్నానో వాళ్ళ అర్పణే స్వీకరిస్తాను. నేను అంగీకరించని మనుషునిది వద్దు అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నాతో చెప్పింది ఏంటంటే, నీది కాదు, నా బలం మీద ఆధారపడని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి నా బలహీనత ఎందు ప్రతి విషయంలో కూడా నేను దేవుని బలం చూస్తున్నాను. హల్లెలూయా. అందరూ ఎక్కడో చివరన ఆరాధిస్తారు, కానీ ఇరుకులోనే దేవుడు మొరపెడుతుండగా దేవుడు బలమైన ఆత్మచేత నింపుతున్నాడు. ప్రతి ఒక్కరు దర్శనాలు చూస్తున్నారు, కళలు చూస్తున్నారు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అవునా కదా? ప్రతి ఒక్కరు అభిషేకించబడుతున్నారు. ఆశపడిన వాళ్ళందరూ ఇరుకులో ఉండి మొరపెడుతున్నాం. దేవుడు మనకి సమయానుకూలంగా సమస్తమును సమకూరుస్తున్నాడు. ఇది దేవుని నడిపింపు, నా సొంతది కాదు. ఇది దేవుని నడిపింపు కాబట్టి ఇక్కడ దేవుడి సన్నిధి బలంగా పనిచేస్తుంది. అనే మన ఆలోచన అయితే అక్కడ అభిషేకం ఉండదు. ఆయన ఆలోచన అయితే ఆయన ఆలోచన అభిషేకంతో కూడింది, అది ఖచ్చితంగా విజయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏది కూడా నా ఆలోచన కాదు. నాకు దేవుడు ఏది చెప్పుకుంటున్నాడు ఏ సమయానికి అది చేసుకుంటూనే వెళ్తాను. హల్లెలూయా. నేను బలహీనురాలే చూడడానికి, దీనికి ఎవరూ లేరు, వెనకాల ఎన్నో తిట్టుకుంటారు. అవునా కదా? తిట్టుకునే వాళ్ళు అనుకుంటారు అమ్మో ఏమి తిట్టుకుంటున్నారని, కానీ దేవుడు ఒక ఉన్నత స్థానంలో, గౌరవమైన స్థానంలో పెడుతున్నారు.
కనబడతాం అలాగా, కానీ ఒక ఉన్నత స్థానంలో నిలబెడతాడు. పైకి వీళ్ళకి ఏమీ లేదు, వీళ్ళు ఏంటి అనుకుంటారు, కానీ మనకి ఏ నాటికి ఆ నాటికి చాలా ప్రతి దినం మనం పోషింపబడతాం. మనకి సమృద్ధి ఉంటుంది. కట్లేం బీరువాలో కనపడవు, కానీ మనకి నిత్యము సమృద్ధి ఉంటుంది. మనకున్న ఆలోచన ఎప్పుడు ఏంటంటే, మనకున్న దరిద్రం రేపటి సంగతి. దేవుడు అన్నాడు, రేపటి సంగతి వద్దు. ఈ క్షణం వరకు నువ్వు పోషింపబడ్డావా? ఈ క్షణం వరకు నీకు జరిగిందా? ఈ క్షణం వరకు చూసిన దేవుడిని రేపు సంగతి కూడా నేనే చూసుకుంటా. కానీ మనం ఇప్పుడు తింటూనే రేపటి కోసం ఆలోచిస్తాం. మన దగ్గర ఉన్న ప్రాబ్లం అటువంటిది. రేపటి సంగతి నీకు ఎందుకు అనే కదా, ఈ రేపు అన్న గోలతోనే మనం అసంతృప్తితో ఉంటాం. అర్థమవుతుందా? దేవుడు ఖచ్చితంగా ఏ దినముకు ఆ దినమున మనకు అద్భుతం చేస్తాడు, పోషిస్తాడు. ఈ దినమున పోషించిన నేను రేపు పోషించలేనా? నీకేదన్నా సమస్య వచ్చినా నా వల్ల కాదు ప్రభా, నేను ఇప్పుడు ఏం చేయనంటే, నువ్వు వినగలిగితే నేను చేయలేనా అని అడుగుతాడు ఆయన. నేను ఇవ్వలేనా? నేను పోషించలేనా? అడిగేనా లేదా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని పోషించేవాడిని నేను మిమ్మల్ని పోషించలేనా? తల్లి రొట్టెనడిగా రాతనిస్తుందా? చేపనడిగా పామునిస్తుందా? వాళ్ళే మంచి ఇవ్వాలనుకున్నప్పుడు నేను అంతకన్నా శ్రేష్టమైన ఇవ్వనా అని అడుగుతున్నాడా లేదా? అవి మనకి వినపడవు. నువ్వివ్వద్దు, నేనే వండుకుంటాను, ఆ పిండి ఇచ్చే అని అడుగుతాం. వండిస్తానంటే మనకి బాధ ఎక్కువ, నేనే వండుకుంటాను అంటున్నాను. అవునే కదా? హల్లెలూయా. దేవుడు నీ పరిస్థితి బలహీనపరుస్తున్నప్పుడు, అది నీ వల్ల కాదన్నప్పుడు ఆయన బలం పరిపూర్ణం చేస్తాడు. నేనే చెయ్యాలి కాదు, ఆయన ఏం చెప్తున్నాడో చెవియొద్దు. నాకు ఈ ముళ్ళు తీసేయి అంటే, నా కృప నీకు చాలు. ఏ విషయమే బాధపడుతున్నావు దానికి మించిన శక్తితో నిన్ను నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ రోజు ఏ ఇబ్బందితో బాధపడుతున్నావో దానికి మించి దేవుడు చేస్తాడు. నువ్వు ఆయన వైపు చూడు. అంతేగాని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి నేనే అని నువ్వు పరుగులెత్తితే అంతా ఓడిపోతావు, అంతా బలహీనురాలు అయిపోతావు. నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని మీద అనుకోవాలి. యాకోబు ఏం చేస్తాడు? ఏసావు నుంచి తను తాను కాపాడుకోవాలి, చంపడానికి వచ్చేస్తున్నాడు. తను తాను కాపాడుకోవాలని తెగ ప్రయాస పడిపోతున్నాడు. చంపడానికి రెడీ వచ్చేస్తున్నాడు అయ్యగారు ఏసావు. ఇక్కడ యాకోబు వెళ్తున్నాడు, అమ్మో మా అన్న వచ్చేస్తున్నాడు చంపేయడానికి. ఇప్పుడు నిన్ను కూలి చేయాలంటే ఏం చేయాలని కొంచెం ముందుకు కొన్ని ఆస్తులు పంపించాడు. పట్టించుకోలే, ఎన్ని రాయబారాలు పంపుతున్నా పట్టించుకోలే, చంపేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక చేసేదేమీ లేక ఒంటరిగా ఒక రాత్రి కాలం అంతా దేవునితో పెరుగులాడాడు. ఏమని పెరుగులాడాడు? నువ్వు నన్ను ఆశీర్వదించని కాళ్ళెట్ వేసుకున్నాడు. అడగలేదు, ప్లానింగ్స్ అడగలా, ఇలా చెయ్యి అలా చెయ్యి అలా మార్చు ఇలా ఏం చెప్పలా, కాళ్ళెట్ వేసుకున్నాడు. ఏడుస్తున్నాడు, దీవించమంటున్నాడు. నువ్వు నన్ను దీవిస్తేనేగా నేను విడిచిపెట్టిన అంటున్నాడు. అప్పుడు దేవుడు దీవించానని చెప్పాక చంపడానికి వచ్చిన వాడు చంపడానికే వచ్చేస్తున్నాడు. అలాంటి వాడు వచ్చి మెడ మీద పడి ముద్దెట్టుకున్నాడు అంట. తమ్ముడు ఎంత చేంజ్. ఒక ఆవిడ అదే అంటుంది, అప్పులున్నాయని తీర్చుకో. ఎందుకండి అప్పులున్నాయి తీర్చుకోవాలని మీరు 2 సంవత్సరాలు ప్రయాసపడాలనుకుంటున్నారు? దేవుడే తీరుస్తాడేమో, వాళ్ళు వద్దంటారేమో, అప్పు తీర్చక్కలు వద్దంటారేమో. అనరా? అనలేరా? దేవుడు తలుచుకుంటే అనగలరు. ఎందుకంటే ఆమె స్తుతి కూడికి రోజు నాకు ఒక కళ చెప్పారు. ఏమనంటే, ఏమండి నాకు ఒక కళ వచ్చింది, నేను ఒకరి ఇంట్లో భోజనం వండుతాను, వెళ్ళి వంట చేస్తాను. ఆవిడ అంటుంది కుక్కలు ఉన్నాయి అక్కడ, ఆ కుక్కలకు వండి పెట్టంటుంది. కుక్కలకి వండి పెట్టాలా? కుక్కలకి వండి పెట్టడం ఏంటి? సరే వండుతాను అంటే ఆ గదిలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సామాన్లన్నీ ఉన్నాయి, కావాల్సిన వండి పెట్టాను. సరే నేను వెళ్తుంటే ఆ వండి పెట్టే చోటికి నా కుక్కలు ఉన్న చోటికి వెళ్తే అక్కడ వెళ్ళడానికి వీలు లేకుండా గేట్ తాళం వేస్తున్నాను. అలా వచ్చింది ఏంటండి కళ అంటున్నారు. మీకు అందరికీ విన్నట్టున్నారు, ఇక్కడే చెప్పినట్టున్నారు. స్థితిలో అప్పుడే చెప్పాను నేను. అన్న
ఏమండి అవన్నీ సాతానులేండి, మీరు వండి పెట్టాల్సింది ఆత్మలకి. ఆవిడకి ఎప్పటి నుంచో చూపిస్తున్నాడు ఆ కళ్ళు. మీరు పెడుతున్నది మీరు శారీరకంగా శ్రమపడి శాతానికి దేవుడు తాళం వేసాడు, చూడండి ఏదో ఆగుతుందిలే అన్నాను. అదే చూడాలండి అని వెళ్ళింది ఆవిడ. ఎవరినైతే చూపించారో ఆవిడింటికి వెళ్ళబోతికి రేపటి నుంచి పనికి రావద్దులే అని చెప్పి డబ్బులు ఇచ్చేసిందంట నెలకి. హల్లెలూయా. ఆ కుక్కలు ఎవరో అని ఆలోచించాడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరో తెలుసా? నాకు అర్థమా లేదు. మొన్న మళ్ళీ చెప్తుంది ఆ పని పోయింది ఏంటండి. ఎవరేంటంటే వాళ్ళు ఒక క్రైస్తవులే, కానీ దేవుని యొక్క నీతిని నెరవేర్చేవారు కాదు, దేవుని చిత్తాన్ని చేసేవారు కాదు. వాళ్ళ సొంత భక్తులు. అక్కడ దేవుడే లేదు. అలాంటి కుటుంబం అది. దేవుడు అంటున్నాడు అక్కడ నువ్వు ఆ పనిలో ఉండదు, పని చేయొద్దు అంటున్నాడు అని. హల్లెలూయా. వాళ్ళే తీసి పంపేశారు. అర్థమవుతుందా మీకు? ఆ మన్నాడే పోయిందని చెప్పినట్లే పోద్దన్న, ఏదో పోద్ది, ఏదో తీసేస్తాడులేండి అన్నాను. తీసేసాడు నవ్వుతూ చెప్పు. నాకేం అనిపించలేదండి, మానేయాలని అనిపించింది. అయినా కొద్ది రోజుల నుంచి మా వారు మానేయమని చెప్తున్నారు అక్కడ. నేనే వెళ్తున్నాను, కొన్ని అప్పులు ఉన్నాయండి, వడ్డీలు కట్టాలి, ఇంకా ఉన్నాయి. 16 lakhs ఉన్నాయంట, 30 lakhs ఉండేయంట. 16 15 చెప్పింది ఆవిడ. అర్థమవుతుందా మీకు? 30 lakhs ఇక్కడ చనిపోదాం, ఇల్లు అమ్మేసుకుందాం, చాలా ఆలోచనలు చేశారు. ఇక్కడికి వచ్చాక దేవుడు మిరాకిల్స్ చేసే 15 లక్షల దాకా అప్పు తీరింది. ఇక 15 లక్షలు ఉన్నాయి. నేను అన్నాను ఊరుకోండి, దేవుడు తీర్చేయాలంటే అంత. హల్లెలూయా. మీ కష్టంతో అన్ని తీరిస్తే అసలు దేవుడు ఇస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. మీకు అర్థమవుతుందా చెప్పిన వాక్యం? మన కొన్ని పరిస్థితులు మన వల్ల కానట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. అది రోగమైన సమస్య ఏదైనా, అప్పుడు అది తీసేయి అని పోరాడుతూ ఆయనకి సలహాలు ఇస్తూ మనం అనేక ఆలోచనలు చేస్తూ దేనిలోని గెలవక, ఏ ఆశీర్వాదము చూడక, దేవుని శక్తి మన జీవితాల్లో పనిచేయక మనమే అడ్డుగా ఉంటున్నాం. కానీ పౌలుతో దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. నీ ఏ బలహీనత నీ వల్ల కాదన్నట్టుందో మోకరించి దేవునికి అప్పగించు. దాని విషయమే నీ ఆలోచనలు చేయకు, నువ్వు ప్రయాస పడకు. నేను ఇది చెయ్యాలి, నేను అది చెయ్యాలని నీ బలమును చూసుకుంటే దేవుని బలము నీలో పరిపూర్ణమాను. నీ బలహీనతలు ఒప్పుకో, నీ బలహీనతలు ఎందుకు చేతులెత్తే దేవుడు అద్భుతం చేస్తాడు. నన్ను ఒకసారి ఒక ఆవిడ ఇల్లు ఖాళీ చేయమని అంటే వేరే చోట షిఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ వీక్ కల్లా నేను ప్రేయర్ పెట్టాలి, అక్కడ ప్రేయర్ పెట్టొద్దాం. వాళ్ళు అన్యులు, నెక్స్ట్ వీక్ పెట్టొద్దాను ప్రేయర్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రేయర్ పెట్టడం మానేస్తే మనుషులకు భయపడిందని అవుతాను. ప్రేయర్ పెడితే ముందు ఆవిడకి అది ఈయన భయపెట్టేస్తున్నారు. ఏమని తెలుసా? నీకు తెలియదు ఆవిడ సంగతి, వచ్చిందంటే ఇక లోన అన్ని బయట పడేస్తుంది, పెద్ద పెద్ద కేకలు వేసేస్తుంది. ఇదంతా నీ వల్లే జరిగింది, నేనైతే ఇల్లు చూడను, నేనైతే పట్టించుకోను, ఇదంతా నీ వల్లే జరిగింది. ఇక చూడండి నాకు టార్చర్. నాది ఊరు కాదు, పక్క సందికెళ్ళడం తెలియదు, నాకు అడగడం కూడా రాదు, నాకు చూడటం రాదు. చూస్తే మొగుడు చూడాలి, నేనేం చూడగలను? నా వల్ల కాదు, నాకు తెలియదేమి. నన్ను ఎంత ఇరుకులో అంటే నేను అలా ఉండిపోయి ఇక ప్రయాస, ఇద్దరు సంఘస్థులు పిలిచి ఇక్కడ చూడండి, అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి విజయవాడ తెలుసు, ఓ ఊరంతా తిప్పేశాను, ఎక్కడ లేదు. దొరికింది కానీ ఒక చోట వేస్ట్, అక్కడికి పరిశుద్ధాత్ముడు కాదు అంటున్నాడు. ఆయన వాళ్ళతో పాటు కొంచెం దూరం వెళ్ళి చూస్తే ఏదోలా ఉంది, ఏంటో పిచ్చిలే, ఎంతో దూరం. అది ఇంటికి వచ్చి తిన్న సాయంత్రం తీసుకెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళి నేను రాను, నేను ఎక్కడికి, నేను సీతను పెడదాటు రాను, ఇదంతా నువ్వే చేశాను వెనక్కి వచ్చేసారు. ఇక శనివారం వచ్చేసింది. శనివారం మధ్యాహ్నం నిలువు మోకాళ్ళ మీద బోర్ల పడిపోయాను. నా వల్ల కాదు, నువ్వు ఏదో ఒక కార్యం చేయి.
నా వల్ల అయితే అసలు కాదు, ఇంకా ఇక నేనేం చేయలేను. రేపు నువ్వేం చేస్తావో. ఇప్పుడు ఎవరికి అప్పగించాను? ఈ వారం అంతా ఏం చేశాను? నా బ్రెయిన్ ఉపయోగించాను. ఇద్దరిని పంపి ఇటు వెళ్ళండి, అటు వెళ్ళండి, అటు వెళ్ళండి, అక్కడుందా ఇక్కడుందా అని అడుగుతూ కూర్చున్నా. ఇప్పుడు ఎవరిని పట్టుకున్నాను? ఇప్పుడు మెరాకిల్ జరిగింది. ఏంటి ఆ మెరాకిల్? సంఘస్థులలో కావడొచ్చి ఈ పక్కన ఒకటి ఉందండి, ఒకసారి మీ వారిని ఇలా అడగమనంట. అవునా అంటే వచ్చే సాయంత్రం నేను అడగను. అది ఎదురుగానే ఉంది. నీ ప్రార్థనలు వింటున్నారు. ఎవరు నేను అడగను. నీ కాళ్ళు పెట్టుకుంటాను. నేను వెళ్ళను, నేను అడగను. అప్పటికి నన్ను వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. ఆయన నాకు ఎవరో తెలియదు. వాళ్ళు గంట సేపు ఏడ్చి బ్రతిమాలుకున్నా. అయిష్టంగా వెళ్ళాను. ఇంక ఇలా ఏడుస్తూనే ప్రార్థన చేశాను. నా వల్ల కాదయ్యా, ఇంకా రేపే అని. తిండి సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా లేదు. అప్పుడు వెళ్ళొచ్చి రేపన్నా అని అడిగి చెప్తారంట. ఇంటి వాళ్ళు రాయనంట, వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంటుంది. ఏది ఈ ట్విస్ట్ ఇక్కడ తావలేదా? మళ్ళీ రేపు పొద్దున్న దాకా వెయిట్ చేయాలా? 9:30కి. సరే 9:30కి అయినా వెయిట్ చేస్తున్నా. ఈలోపు ఇంటి వాళ్ళు ఎక్కడ ఉండదు. ఆ రోజు అక్కడికే వచ్చి పని చేస్తుంది. ఇప్పుడు మొదలెట్టాలా వద్దా ప్రేయర్? ఎంత పోరాటమో చూడండి. మొదలెట్టకపోతే పిరికి దాన్ని, దేవుని శక్తి ఎరగని దాన్ని. అవునే కదా? అవిశ్వాసం లెక్క. ఈలోపు 9కి రమ్మా, నువ్వు వెళ్ళంటే వెళ్ళొచ్చి ఇస్తారంట. ఈ ఇల్లు కన్నా ఇల్లు పెద్దది, కానీ అద్దె కూడా తక్కువ. ఆయనకి తక్కువ అద్దెలు రావాలి. ఆయనకి అందులో సంతోషం ఉంటుంది. నాకు ఇల్లు వచ్చింది అమ్మయ్య, దీనికన్నా పెద్దది, దేవునికి స్తోత్రం. కిందే ఇంకా స్తోత్రం. అదైతే పైన రాలేకపోయేవారు మెట్లకి. దేవునికి స్తోత్రం. అమ్మయ్యా ఇంకొస్తే ఇల్లు ఖాళీ చేస్తున్నాం అని చెప్పి ధైర్యంగా పెట్టుకున్నా. అంతారాధన చేతనే కిందే తిరుగుతుంది కానీ రాలేదు పైకి. అర్థమవుతుందా మీకు? దేవుని అద్భుతాలు అలా ఉంటాయి. చివరి క్షణం వరకు 9:30కల్లా ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. 9 గంటల వరకు వెయిట్ చేయించాడు. అంతవరకు ఆయన పాదాలు పట్టుకున్నాడు. దేవుడు మిరాకిల్స్ చేయించాడు. తర్వాత అంతా ఇప్పుడైతే అంట దేవుడు చేస్తాడు, చివరి క్షణంలో ఆయన అద్భుతం చేస్తాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇది ఎలా వచ్చింది? ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు చేస్తున్న కార్యాలు చూసాను కాబట్టి. ఎక్కడ చేసామండి ఆరాధన? అన్యుల ఇంట్లో. అర్థమవుతుందా మీకు? ఎవరు జరిగిస్తున్నారు ఇది? దేవుని శక్తి ఇక్కడ పనిచేస్తుంది కాదు, మన వల్ల అయితే కాదు. మీకు అర్థమవుతుందా? మన వల్ల అయితే అన్నీ మనమే సమకూర్చేసుకొని మనమే పెట్టేసుకుంటే ఆయన ఉండడు. ఇక్కడ జరిగేది ప్రతిదీ కూడా ఆయన అద్భుతమే. మోషే తన బలం ఉపయోగించినప్పుడు, తన యవ్వన కాలంలో ఉన్నప్పుడు తన బలం ఉపయోగించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను అప్పగించలేదు దేవుడు. పారిపోయాడు. ఐగుప్తుని చంపాడన్న నిందను బట్టి అడిగిపోయి పారిపోయాడు. ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చాయి. తన బలము పోయే, అవునే కదా, తన జ్ఞానము పోయే, శక్తిహీనుడైపోయి నిరాశ చెంది ఇజ్రాయెల్ విడిపించలేనని అలసిపోయి నేను వేస్ట్ అన్నాడు, కూర్చున్నాడు. ఇప్పుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు వేసే ప్రతి అడుగు తన బలము లేదు, తన అధికారము లేదు, తన శక్తి లేదు, తన ఆలోచన లేదు, ఏమీ లేదు. అన్ని అద్భుతాలు దేవుడే చేసుకుంటూ వచ్చాడు. ఫరో విషయంలో తనని గద్దించి వచ్చిన ప్రతి అద్భుతం దేవుడే చేశాడు. తీసుకెళ్లడం దేవుడే. ఎర్ర సముద్రం వెండి పాయలు చేసి అరణ్య మార్గంలో నడిపి, ఇంకా అన్ని దేవుడే. ఇక వాళ్ళు వేసే ప్రతి అడుగు ఎవరితో వేసారు అంటే దేవుడితోనే. అలాగే ఎల్షద్దై మినిస్ట్రీలో వేసే ప్రతి అడుగు ఎవరితో అంటే దేవుడితోనే. ఈ ఏలేనోడు పోతారు బయటికి. హల్లెలూయా. మా శక్తి మా బలం ఆపేస్తుంది అనుకుంటారు. ఈయన ఎంతకాలం ఈదుతావు? నీ శక్తి నీ బలం మీద ఈదుతూ ఉంటే విశ్వాసం, నీ శక్తి నీ బలము, నీ పని, నీ బాధ, నీకు దేవుడు చెప్పింది వదిలేసి నువ్వు అనుకున్నది చేసుకుంటే వెళ్ళిపోతే రేపు నువ్వు అవిశ్వాసిగా నిలబడతావు ఆయన దగ్గర. నీ జీవితంలో దేవుని అద్భుతాలు ఎక్కడున్నాయి? నువ్వు చేసేది ఆశీర్వదించు అంటావా?
హల్లెలూయా. నువ్వు చేసేది ఆశీర్వదించడానికి కాదు, ఆయన చెప్పేది నువ్వు చేయడానికి. అర్థమవుతుందా? హల్లెలూయా. అవిశ్వాసులకి విశ్వాసకి పొత్తెక్కడ పాలెక్కడ. అవిశ్వాసులు వెళ్తున్నట్టు వెళ్ళబాకు, నువ్వు విశ్వాసివి. వాళ్ళ ఆధారం ఎవరు అంటే లోకము, వాళ్ళ బలము వాళ్ళు. నీ ఆధారము నీ దేవుడు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడకపోయి నీ ప్రపంచానంతటిని పోషిస్తున్న దేవుడు. ఆధారపడుతున్న నీకు అంతగా మించి అద్భుతాలు చేయలేడా? ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇజ్రాయెల్ ప్రజలను పోషించలేదా? ఇప్పుడు వాళ్ళు ఏ ఆహారము లేకుండా లేని వాళ్ళు, తెచ్చుకోలేని బలహీనులు, కానీ దేవుని యొక్క బలం చూశారు. ఆకాశం నుండి మన్నా ఆహారాన్ని కురిపించాడు, దేవదూతలు తినే ఆహారాన్ని. దేవుని బలము చూడాలి, దేవుని శక్తి చూడాలి. నీ బలహీన పరిస్థితులు వస్తున్నప్పుడు ఇంకా నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆయన చేతులు కొట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. ఆయన వైపు తిరిగే వరకు మోకరించు, అడుగు, నా వల్ల కాదయ్యా, నీ సహాయం చూడు. దావీదు అంటున్నాడు, నీ బలము నీ ప్రభావం చూడాలని ప్రతి దినం నేను ఆశపడుతున్నాను. అడగాలి, నీ బాహుబలం శక్తిని చూడాలయ్యా, నీ రక్షణ నేను చూడాలయ్యా. నేను నీ మీద ఆనుకున్నానయ్యా. ఇది నా బలం వల్ల కాదు, నా శక్తి చేత కాదు. అవునే కదా? జెరుబ్బాబెల్ ఏమంటున్నాడు? నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తాను. మనకి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. తన ఆత్మ ద్వారా కార్యం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని శక్తి పనిచేస్తుందంట. అది ఎరిగిన పౌలు అంటున్నాడు, ఎక్కువ బలహీనతలు ఉంటే ఆనందిస్తాడండి. ఎక్కువ బలహీనతలు అక్కడ చెప్తున్నాడు చూడండి. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయించుదును. హల్లెలూయా. నేను మందిరం కట్టలేను, కానీ దేవుడు అద్భుతం చేస్తాడు, సంతోషిస్తాడు. దేవుడు చేయబో కార్యాలు. అవునా కాదా? నేను ఆత్మలు నడిపించలేను, కానీ ఆయన నడిపింపు చూస్తాను. ఒక మనిషిని మనం తిప్పేలేము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడి తిప్పుతుంటే ఉంటుంది. బాగుంటుంది కదండి? అదే కదా, వాళ్ళు చెప్తారు కలలు, నాతో ఇలా మాట్లాడాడు, నన్ను ఇలా సరి చేశాడు, నన్ను ఈ విధంగా చేయమన్నాడంటే విని ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. ఎంత గొప్ప దేవుడు, ఎంత బలంగా కదులుతున్నాడు. అర్థమవుతుందా మీకు? వాళ్ళ దర్శనాలు చెప్తూ ఉంటారు, వాళ్ళ కళలు చెప్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని బయలుపరిచి వారు దేని కొరకు నియమించబడ్డారు. ఎవరో మనకి ఏం పేరు నాచారా, మన చెల్లి పేరేంటి నాకు తెలియదు. వాళ్ళ చెల్లి దేవుడు అని పిలుస్తున్నాడంట. ఏంటి ఎలోహిం, నేను నిన్ను ఎలోహింగా ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి వీళ్ళందరికీ వెళ్ళి సువార్త చెప్పమన్నాడంట. ఓ గదిలో 2 మంది ఉంటే ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుడు దర్శనం చూపించాడు. అలా నీలో నేను ఉన్నాను, అర్థమవుతుందా? వెళ్ళి సువార్త ప్రకటించి తీసుకురా. పరిశుద్ధాత్మ దేవుడు తన విషయం ఎంత కదిలేడు. ఇది ఎవరు చేశారు ఈ కార్యము? దేవుడు. నేనా? దేవుడు చేస్తున్నాడు. నాకు చెప్పకుండా ముందే వాళ్ళు కదిలిపోతున్నాను, తర్వాత బయలుపరుస్తున్నాడు. ఒక్కొక్కరికి చెప్పి కదులుతాడు. హల్లెలూయా. మాకు చెప్పినా వాళ్ళకి కూడా స్పష్టత రావాలి, అంతవరకు వెయిట్ చేస్తాం. మేము చెప్పాక మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు కదా అంటారు. అవునా కదా? అదే వాళ్ళకి బయలుపరిచాక దేవుడు చెప్పాడు అంట. నేను చెప్పిన దాని మీద నేను ఎంతకాలం పట్టుకొని నిలబెట్టగలను? వాళ్ళకి చెప్తే వాళ్ళకై వాళ్ళు నిలబడతారు. హల్లెలూయా. అవునే కదా? కానీ దేవుడు నాతో మాట్లాడతాడు, మీకు మాట్లాడే వాళ్ళకి గ్రహించగలిగే వాళ్ళు గ్రహింపు, దర్శనాలు కళలు ఇచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ బలహీనతలు యందు ఇది ఎందుకు అలా జరుగుతుంది, దీన్ని నెరవేర్చే, ఈ అప్పులు తీర్చే, ఈ జాబ్ ఇచ్చేయి, ఆ జాబ్ ఇచ్చేయి, నాకే ఎందుకు ఇలా జరుగుతుందా ఏడవకు. ఏ పరిస్థితిలోనైనా ఆయన బలము చూడు, ఆయన శక్తిని చూడు, అనుకో ఆయన వైపు. నీ ఆలోచనలు చేయకు, నువ్వు పరుగులెత్తుకో. నువ్వెంత పరుగులెత్తుతావు అంత విసిగిపోతావు, ఒక్క మెట్టు కూడా ఎక్కలేవు. దేవుని మీద అనుకో, దేవుని యొక్క గొప్ప కార్యం చూస్తావు. హల్లెలూయా. గొప్ప కార్యం నువ్వు చేయలేవు, అందుకే అంటున్నాను, నువ్వు ఎక్కలేనంత కొండపైకి ఎక్కిస్తాను. నువ్వు ఎక్కలేవు ఎప్పటికీ.
నీ సంపాదనతో, నీ ఆలోచనతో, నీ బలంతో, నీ బంధువుల బలంతో నువ్వేం చేయలేవు. కానీ దేవుని మీద అనుకుంటే గొప్ప కార్యం చూస్తామని దేవుడు మాట్లాడాలి. లాస్ట్ ఒక పాయింట్, నేను కొత్తగా డిగ్రీ అయిపోయాక నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, ఒక సేవకురాలి దగ్గరికి. అది ఆత్మీయ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే ప్రార్థన తెచ్చుకుంటాను. అది ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్ళేదాన్ని, ఇంట్లో యాక్సెప్ట్ చేయదు. అదే సమయంలో ఈ సంబంధం కుదిరింది, అది కూడా దేవుడే మాట్లాడాడు కాబట్టి ఇది. మా అన్నయ్యకి అంతకుముందే వివాహం అయిపోయింది. మా అన్నయ్య అంటే ఆ పరిస్థితి, నేను ఒకటి ప్రార్థన చేసేదాన్ని, నా ప్రార్థన నాకే గుర్తు చేశాడు. మా అన్నయ్య ద్వారా ఒక్క రూపాయి కూడా నాకు ఖర్చు పెట్టకూడదు, నా విషయంలో మా అన్నయ్య ఏది ఉండకూడదని నేను ప్రేర్ చేశాను. చేస్తేను మర్చిపోయాను కూడా, నేను బాగా చేశాను. ఆ తర్వాత నాకు వివాహ సంబంధం కుదిరింది. ఆ టైం మా అన్నయ్య ముందు అయిపోయిన తర్వాత నాకు కుదిరింది. మా అన్నయ్య వివాహం అయిపోయాక మమ్మల్ని పట్టించుకోకుండా మా అన్నయ్యని అటువైపు తిప్పేసుకొని రానివ్వకుండా చేశారు. రైల్వే జాబ్ కూడా రూపాయి పెట్టకుండా. నాకు సంబంధం కుదిరేక మా అమ్మకి మా నాన్నకి ఏం తెలియదు, వీళ్ళిద్దరూ గొడవడుకోవడమే సరిపోయింది. ఏం తెలియదు అంటాడు, తెలీదు, నాకు తెలియదు. ఇప్పుడు నా పెళ్ళి ఎవరు చేస్తారంటే అన్నీ నేనే చేసుకోవాలంట. అని నేను 10 మందికి చేశాను, నేను చేసుకోవాలి. అంత విచిత్రంగా మాట్లాడేవారు మా ఇంట్లో వాళ్ళు. నీది నువ్వే ఏం చేసుకోవాలి, ఏమో నీ బట్టలు నువ్వే కొనుక్కోవాలి, ఏం బట్టలు కొనుక్కోవాలి ఏమో, ఏం తెలియదు అంట వాళ్ళకి. అంత విచిత్రమైన ఫ్యామిలీ. ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ ప్రార్థన చేసేదాన్ని. ప్రతిరోజు ఏడవడమే నా పరిస్థితి. ఇంట్లో నేను పోతే ఇంకో ఇద్దరు ఉంటారు, పోవాలని వాళ్ళు ఇంకో ఇద్దరు చేయాలని. పోతే వీళ్ళకి తేలిపోతానుగా. ఇక మా అన్నయ్య వదిలేసి వెళ్ళిపోయి మా అమ్మ బాబుకి ఏం తెలియట్లేదు. నేను పెళ్లి చేసుకుంటే నా తరపు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారంట, 100 కొద్ది 200 మంది. నా ఆలోచన, ఈ 200 మంది నాకు ఏదో ఉపయోగపడిపోతారు, మా ఇద్దరు చెల్లెలకి పెళ్లి చేసేస్తారు, మా అమ్మకి మా నాన్నకి భారం లేకుండా. నేను ఆలోచించుకున్నా, నా భర్త నాకు సపోర్ట్ నాకు ఏదో చేసేస్తాడు అని నేను ఆలోచించుకున్నా. కానీ వివాహ విషయంలో దేవుణ్ణి అడిగాను, ఏడుస్తూ ఉన్నా. విషయం జరిగింది ఏంటంటే, పెళ్ళి రేపు పొద్దున్నే, ఈ రాత్రి వరకు కూడా మా ఇంట్లో ఎవరో లేరు. మా అమ్మ, నేను, మా చెల్లెళ్ళు, నేనే, ఇంకెవరు లేరు చుట్టాలు. రేపు పొద్దున్నే స్టార్ట్ చేశారు వంటలు. మా నాన్నకి ఏమీ తెలియదని గోలాడుతున్నాడు, ఇది మాట్లాడావు అది మాట్లాడావు అంటే చెప్పాను, నాకేం తెలుసు, వాళ్ళు వస్తారో రారో విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. నిజంగా ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్తే పొద్దున్న నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయండి. డైరెక్ట్ మా ఇంటికి రావట్లేదు, అందరూ మండపం దగ్గరికి వెళ్ళిపోయారు. కళ్యాణ మండపం చేత దాని దగ్గరికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఎవరు పనులు వాళ్ళు చేసేస్తున్నారు అక్కడ, ఎవరు చెప్పినట్టుగా. మా నాన్న చెప్పట్లా. కానీ ఒక అన్నయ్య ఉన్నాడు, మా బ్యూలక్కాళ్ళ అన్నయ్య, ఆయన డాక్టర్ చదువుతున్నాడు. ఆ అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, అవునా అన్నయ్యకి చెప్పలేదు కదా అని ఫోన్ చేస్తే, అన్నయ్య అంటే వచ్చేస్తున్నాను రా, నేను అన్నీ చూసుకుంటాను. నా అన్నయ్యకి నేను అన్నయ్య అంటాను. నా అన్నయ్య కింద ఆ ప్లేస్లో నిలబడి మొత్తం చూసుకున్నాడు. దానికి ముందు 1 మంత్ ముందు నా ఫ్రెండ్ పెళ్ళయింది. దగ్గర 6-7 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. తన హస్బెండ్ కూడా వచ్చారు ఆ పెళ్ళికి. నా బెస్ట్ ఫ్రెండ్ మాట. నా పెళ్ళి చూసి, నీ పెళ్ళి చాలా బాగా జరిగింది అంటే అన్యుల ప్రకారం చెప్తున్నా నేను, చాలా బాగా జరిగింది అంత. ప్రతి ఒక్కరు అన్నమాట ఏంటంటే, అప్పటికే టాక్ అయిపోయింది, మీ అన్నయ్య వదిలేసిన, మీ అమ్మ నాన్నకి ఏం తెలియకపోయినా నీ పెళ్ళి దేవుడే చేశాడు, నీ పెళ్ళి దేవుడే చేశాడు. అంత ఘనంగా జరిగిందండి నా పెళ్ళి. మండపం నిండిపోయారు జనం. ఎలా వచ్చారు? నా దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నేను ఆయన ఎంతగానో ప్రేమించి ప్రతిరోజు అడిగితే నింపేశాడు దేవుడు. నాకు కావాల్సింది అదేగా, ఎవరో లేకపోతే సిగ్గేగా, అవమానమేగా. ఎలా వచ్చారో తెలియదండి, అందరూ వచ్చేసారు చెప్పినట్టుగా. అంత గొప్ప కార్యం చేశాడు. నేను పెళ్లిపేటల మీద కూర్చొని, కనీసం ఇక్కడ పంపించడానికి కూడా ఒక ఆడవాళ్ళు పంపిస్తారండి, పెళ్లి కూతురు కూడా, వాళ్ళు కూడా లేరు ఎవరు. నేను ఎవరు పంపిస్తున్నాను నాకు అనవసరం. నేను కొత్త ప్లేస్కి ఎప్పుడు వెళ్ళాలి, పుట్టినది మొదలుకొని పెళ్ళి అయ్యే వరకు ఎవరింటి దగ్గర నేను ఉన్న, నా ఇంట్లోనే నేను ఉంటాను. అసలు ఇల్లు ఉండడం అనే సమస్య లేదు. అలా అమ్మమ్మ అని తాత ఏమని ఎవరి దగ్గర ఉన్నాను, నా ఇంట్లోనే నేను సేఫ్టీ. మేము బయటకు వెళ్ళాం, నేను వెళ్ళను అసలు. అలాంటిది ఇప్పుడు కొత్తగా నేను అత్తగారింటికి వెళ్తున్నా అంటే నాకు చాలా భయం.
నేను అంటున్నాను, యేసయ్యా నువ్వు నాతో వస్తావుగా, నువ్వు నాతోనే వస్తావు, నువ్వు వస్తేనే నువ్వే వస్తున్నావు, నువ్వు వస్తున్నావు ధైర్యంతోనే నేను అంటున్నా. ఇదే మాట్లాడుకుంటూ వెళ్ళాను. ఆయన రావడం కాదు, తీసుకొచ్చింది ఆయన. అర్థమవుతుందా మీకు? నా లైఫ్లో ప్రతిదీ మిరాకిల్. నేను బలహీనురాల్ని, నాకెవరూ లేరు, కానీ దేవుని బలం చూశానండి వివాహ విషయంలో. నా పక్షాన ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే వచ్చాను, కానీ దేవుని బాహుబలం ఇలాంటి మనుషుల మధ్య నుంచి నన్ను విడిపించాను. వాళ్ళు నాకు సహాయపడతారనుకున్నాను, సహాయం కాదు, నాకు వ్యతిరేకంగా పనిచేసేవారు. నన్నే మట్టి కరిపించాలన్నంత ఇదిగా అయిపోయారు. వాళ్ళు నాకు ఉపయోగపడతారు అనుకున్నా, అది మనుషుని ఆలోచన. కానీ దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి. ఏ మనుషులు మనకు ఆధారపడతారని ఏ మనుషుల్ని సపోర్ట్ చేసుకోకూడదు. నువ్వు చేసుకున్నంతసేపు అవమానమే పడతావు. నువ్వు పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలి? నువ్వు ఒంటిదానివే, కానీ నీలో ఒక్కొక్కరు 1000 మందిగా మారుతారు. ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఉన్నారు. ఎవరుంచారు? దేవుడు ఉంచాడు. నేను ఒంటరిదాన్ని, కానీ నాకు దేవుడు ఉంచాడు. సమస్తాన్ని ఇప్పుడు నాకు దేవుడే చేస్తున్నాడు. నీ ఆధారం ఎవరంటే నాకు దేవుడు. నువ్వు ఎందుకోసం బతుకుతున్నావు అంటే దేవుని కోసం. నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవునిదే. ఇది ఏదైనా దేవుడు దేవుడు దేవుడు, అదే నాకు. ఏది ఎక్కువదో లేదు. అర్థమవుతుందా? నాకేం కట్లు కనిపించవు, కానీ నా ఇంట్లో నిత్యము సమృద్ధి. ఏ దినానికి ఆ దినానికి కావాల్సిన దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. కానీ మనం అనుకుంటాం ఏది సమృద్ధి లేదో, ఏది బలహీనతో, ఏది అప్పో, ఏది సమస్య, దాన్ని పట్టుకునే ఏలాడతాం. దాన్ని మనం ఆలోచన చేసేసి దాన్ని సరిచేయి, అది ఇలా చేయి, అలా చేయి, అదయ్యాక ఇదయ్యాక అంటాం. కాదు, అది దేవుడికి అప్పగించు. దేవుడు అప్పగించింది చెయ్యి. నీ ప్రతి బలహీనతను దేవుడికి అప్పగించి ఆయన బలము చూస్తావు, ఆయన శక్తిని చూస్తావు, ఆయన ప్రభావం చూస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా.